Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English World. సాధన మీది సహకారం నాది స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్కి స్వాగతం. ఇవాల్టి 4th డే క్లాస్కి వెల్కమ్ టు ఆల్. మరి ఈనాటి ఫస్ట్ సెంటెన్స్ యూ గేవ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ యూ గేవ్ మీన్స్ సంబడి is given something. That means you gave something to some other one. Here they are the example sentences. The first one is you gave me hope when I needed it the most. Means మీరు నాకు అత్యవసరమైనటువంటి సమయంలో ఒక నమ్మకాన్ని ఇచ్చారు అని ఈ సెంటెన్స్ యొక్క అర్థం. సో ఇక్కడ యూ గేవ్ అనేటటువంటి వాక్యాన్ని మనం సాధారణంగా ఏదో వస్తువు విషయంలోనే వాడతాం అనుకుంటాం. అలా కాదు, ఇక్కడ మన భావనలు అనే దానికి కూడా ఈ వాక్యం మనకి ఎగ్జాంపుల్ రావాలని మీకు ఉద్దేశంతో ఈ సెంటెన్స్ని ఇవ్వడం జరిగింది. ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఐ అప్రిషియేట్ ద అడ్వైస్ you gave me about handling the situation. Appreciate here, this what the meaning is, మనం ప్రస్తుతించడము, పొగడము. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు నాకు ఇచ్చినటువంటి సూచన, ఆ సిచ్యువేషన్లో నేను ఎలా ప్రవర్తించాలో అనే దాని గురించి మీరు నాకు ఇచ్చినటువంటి అడ్వైజ్, సలహా ఏదైతే ఉందో అది చాలా గొప్పది అనే అర్థం ఈ వాక్యంలో వస్తుంది. నెక్స్ట్, ద ఆపర్చునిటీ యూ గేవ్ హిమ్ చేంజ్డ్ హిజ్ లైఫ్ ఫర్ ఎవర్. మీరు అతనికి ఇచ్చినటువంటి ఆ అవకాశము అతడి జీవితాన్నే మార్చివేసింది, అంత గొప్పది అని ఈ వాక్యం యొక్క అర్థం. ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ హియర్ దే సా మీన్స్ వారు చూశారు. సి ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యు సా హౌ హార్డ్ షీ వర్క్ టు అచీవ్ హర్ గోల్స్. You saw how hard she worked to achieve her goals. మీరు చూశారు, ఏం చూశారు మీరు? ఆమె తన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత కష్టపడిందో మీరు చూశారు, మీకు తెలుసు అనే భావన ఇక్కడ వస్తుంది. ద సెకండ్ వన్ ఈజ్ when you saw the movie, did you notice the hidden details? when you saw the movie, మీరు ఆ సినిమా చూస్తున్నప్పుడు దానిలో దాగున్నటువంటి విషయాలను, వివరాలను మీరు గమనించారా అని అడుగుతున్నారు. నెక్స్ట్ చూడండి, యూ సా ద మిస్టేక్ అండ్ కరెక్టెడ్ ఇట్ జస్ట్ ఇన్ టైమ్. మీరు సరిగ్గా అందులో ఉన్నటువంటి పొరపాట్లను గ్రహించారు మరియు వాటిని సరిచేశారు అనే భావనలో ఇక్కడ ఈ వాక్యాన్ని వాడడం జరిగింది. ద నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ త్రో ఇట్. త్రో ఇట్ మీన్స్ విసిరేయండి, పారేయండి, వదిలేయండి అనేటటువంటి అర్థాలు ఈ వాక్యానికి వస్తాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనము తెలుగులో ఏ రకంగా అయితే మనకు పర్యాయ పదాలు ఉంటాయో ప్రతి భాషలో కూడా అదే విధంగా ఒక పదానికి అనేక రకమైన అర్థాలు ఉండి వాటిని ఆయా సందర్భాల్లో సందర్భానుసారం వాడడం అనేది మనం లింగ్విస్టిక్గా అంటే భాషా నైపుణ్యానికి చిహ్నం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్, ప్లీజ్ డోంట్ త్రో ఇట్ నియర్ ద విండో, ఇట్ మైట్ బ్రేక్. దయచేసి దాన్ని కిటికీ దగ్గర పారవేయకండి, అది విరిగిపోవచ్చు. ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ నీడ్ దట్ ఓల్డ్ నోట్బుక్ త్రో ఇట్ అవుట్. ఏమంటున్నాడు, మీకు ఆ పాత నోట్బుక్ అవసరం లేదంటే అవతల పడేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బీ కేర్ఫుల్ వేర్ యూ త్రో ఇట్, someone might get hurt. Be careful. జాగ్రత్త, మీరు అక్కడ ఎక్కడ పడేస్తున్నారో చూసి పడేయండి, ఎందుకంటే ఎవరికైనా గాయం కావచ్చు అని ఆ వాక్యం యొక్క అర్థం. ద నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ దట్. అది కాదు. ఓకే, ద ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ ద మూవీ వాజ్ ఎంటర్టైనింగ్ బట్ నాట్ దట్ మెమరబుల్. ఏమంటున్నాడు, ఆ సినిమా మనకి ఆనందాన్ని కలిగించి ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ కలిగించి ఉండొచ్చు, కానీ పెద్ద మర్చిపోలేనంత గొప్ప సినిమా కాదు అనే అర్థం ఇక్కడ వచ్చింది ఈ నాట్ దట్ అంటే. నెక్స్ట్ చూడండి, ఇట్స్ నాట్ దట్ కోల్డ్ అవుట్ సైడ్, యూ డోంట్ నీడ్ ఎ హెవీ కోట్. బయట చలిగా ఉంది కానీ అంత చలిగా లేదు, మీరు అంత బరువైన కోటును ధరించేటటువంటి అవసరం లేదు. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ నాట్ దట్ గ్రేట్ ఎట్ మ్యాథ్ బట్ ఐ విల్ ట్రై టు హెల్ప్. నేను మ్యాథ్స్లో అంత గొప్పవాడిని ఏం కాదు, కానీ మీకు సాయం చేయగలను, అంటే మీకు చెప్పేటంత వరకు లేదా మీరు అడుగుతున్నటువంటి ఆ
ప్రశ్నకు సమాధానం నేను చెప్పగలను లేదా ఆ సహాయం నేను చేయగలను అనే అర్థంలో ఇక్కడ ఈ వాక్యాన్ని వాడడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ దిస్. నాట్ దిస్, ఇది కాదు. ఐ ఎక్స్పెక్టెడ్ ఛాలెంజ్ బట్ నాట్ దిస్ డిఫికల్ట్. నాకు ఏదో ఒక సవాల్ అనేది ఎదురవుతుంది అనుకున్నాను, కానీ ఇంత కష్టమైనటువంటి సవాలు నాకు ఎదురవుతుంది అని అనుకోలేదు. చూడండి, ఇక్కడ మనకు కనిపించే వాక్యాలు మీకు ఏవైతే నేను ప్రతిరోజు ఇస్తున్నానో ఇవి చాలా చిన్న ఫ్రేజల్ వర్డ్స్లా కనిపిస్తున్నటువంటి వాక్యాలు, కానీ దీన్ని చాలా లోతైన భావనలో మనము వాడవచ్చు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు pull you out from the difficulty where we are standing. The platform is a very standard platform. Here we can be develop our English through these videos and these classes, and the most important one is your attitude and your workout. And come to the point, I expected a challenge but not this difficult. అంటే ఏంటి, నేను సవాలు వస్తుందని నేను ముందే ఊహించాను, కానీ ఇంత కష్టమవుతుందని నేను అనుకోలేదు. ఓకే అండి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, నాట్ దిస్ ఎక్స్క్యూజ్ అగైన్, యూ హ్యావ్ యూజ్డ్ ఇట్ బిఫోర్. ఇలాంటి పొరపాటు మీరు చేస్తే నెక్స్ట్ టైం మిమ్మల్ని క్షమించను, ఇది కాదు, ఇలా చేయకండి అని అంటున్నాడు. నాట్ దిస్ అగైన్, వీ హ్యావ్ ఆల్రెడీ టాక్డ్ అబౌట్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. మళ్ళీ ఇదేనా, దీని గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇలాంటి విషయాన్ని గురించి అనేక సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదు అనే అర్థంలో దీన్ని వాడుతున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ పేస్ట్ ఇట్, అతికించండి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, కాపీ ద టెక్స్ట్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ టు ద డాక్యుమెంట్. అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ని కాపీ చేయండి, దాని డాక్యుమెంట్లో పేస్ట్ చేయండి, అక్కడ అతికించండి. నెక్స్ట్ వన్ ఈజ్ డిడ్ యూ పేస్ట్ ఇట్ ఇన్ ద కరెక్ట్ కాలమ్ ఆఫ్ ద స్ప్రెడ్షీట్. మీరు దాన్ని మనము ఎక్కడైతే అతికించాలో అదే కాలంలో, ఆ స్ప్రెడ్షీట్లోని అదే కాలంలో అతికించారా అని అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, జస్ట్ పేస్ట్ ఇట్ హియర్ సో ఎవ్రీ వన్ కెన్ సీ ద అనౌన్స్మెంట్. దాన్ని ఇక్కడ అతికించండి, దానివలన ప్రతి ఒక్కరూ దాన్ని గమనించగలరు. ద నెక్స్ట్ వన్ ఈజ్ హరీ అప్, తొందరగా, త్వరగా, క్విక్ అంటుంటాం కదా, అది హరీ అప్. ఎగ్జాంపుల్ చూడండి, యూ డోంట్ హరీ అప్, వీ విల్ బి లేట్ ఫర్ డిన్నర్. మీరు తొందరపడకపోతే, చూడండి ఇక్కడ త్వరగా అన్నాం, మరి హరీ అప్ అనేదాన్ని ఇక్కడ వాడుతున్న విధానం చూడండి, మీరు తొందరపడకపోతే కనుక మనకు డిన్నర్ లేట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, హరీ అప్ అండ్ ఫినిష్ యువర్ హోంవర్క్ సో వీ కెన్ గో అవుట్ సైడ్. తొందర చేయండి. ఏం చేయాలి, తొందరగా మీ హోంవర్క్ కంప్లీట్ చేసేసుకుంటే మనం బయటికి వెళ్ళవచ్చు. తొందరగా మీ యొక్క హోంవర్క్ని ముగించుకుంటే మనం బయటికి వెళ్ళవచ్చు. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ట్రైన్ ఈజ్ లీవింగ్ సూన్, హరీ అప్. ట్రైన్ త్వరలో బయలుదేరబోతుంది, తొందరగా చేయండి అని అంటున్నారు. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టెప్ అవుట్, బయటికి వెళ్ళండి. స్టెప్ అవుట్, బయటికి వెళ్ళండి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి, కుడ్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద రూమ్ వైల్ వి డిస్కస్ దిస్. మీరు కాసేపు బయటికి వెళ్తారా, మేము ఈ విషయం గురించి చర్చించేది ఉంది, అక్కడికి బయటికి వెళ్ళండి అంటున్నాడు. నెక్స్ట్ చూడండి, హీ లైక్స్ టు స్టెప్ అవుట్ ఫర్ ఎ వాక్ ఎవ్రీ ఈవినింగ్ ఆఫ్టర్ డిన్నర్. అతడు తన డిన్నర్ ముగించుకున్న తర్వాత ప్రతిరోజు సాయంత్రము ఏం చేస్తాడు, అతడు కాసేపు బయట అలా తిరిగి రావడం ఇష్టపడతాడు. ద థర్డ్ వన్ ఈజ్ ప్లీజ్ స్టెప్ అవుట్ ఆఫ్ ద కార్ అండ్ షో మీ యువర్ లైసెన్స్. దయచేసి కార్లో నుంచి బయటికి రండి, మీ లైసెన్స్ని చూపించండి. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ హ్యావ్ ఫన్, ఆనందించండి. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, డోంట్ ఫర్గెట్ టు హ్యావ్ ఫన్ వైల్ యు ఆర్ ఆన్ వెకేషన్. ఎప్పుడైతే మీరు మీ యొక్క వెకేషన్స్లో సెలవు దినాలు ఉంటాయో అప్పుడు మీరు ఆనందంగా ఉండడం మర్చిపోకండి. సెలవు దినం అంటే అందరికీ ఆనందమే కదండి, ఇటు స్టూడెంట్స్ అయినా అటు ఎంప్లాయీస్ అయినా ఎవరికైనా. ఆ రోజు మనం రోజు చేసేటటువంటి పనులు, అఫీషియల్ వర్క్స్ కావచ్చు లేదా ఏదైనా మన ఉద్యోగాల్లో కానీ మనం బిజీగా ఉంటాం, కానీ సెలవు దినం అంటే మన కుటుంబ సభ్యులతో, మన అమ్మ నాన్నలతో, మన అన్న తమ్ములతో, మన పిల్లలతో, మన భార్య బిడ్డలతో హ్యాపీగా ఉంటాం కదా, ఆ టైంలో ఆనందంగా ఉండడం మర్చిపోకండి అని అంటున్నాడు ఈ సెంటెన్స్లో.
The next sentence is they always have fun playing board games together. They always have fun playing board games together. వాళ్ళెప్పుడు కూడా ఒకరితో ఒకరు కలిసి ఆ బోర్డ్ గేమ్స్ ఆడడంలో టుగెదర్ అంటే కలిసిమెలిసి ఆడుకోవడం కనుక వాళ్ళు ఆనందిస్తారు. ద థర్డ్ వన్ ఈజ్ యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఫన్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్రింగ్ సో మచ్. రిమెంబర్ దిస్ సెంటెన్స్ డియర్ ఫ్రెండ్స్. ఈ సెంటెన్సెస్ నేను ఫ్రేమ్ చేస్తుంది ఇటు ఇంగ్లీష్తో పాటు ఇవన్నీ మన నిత్య జీవితంలో ఉపయుక్తం కావాలనే వర్షన్లో కొన్ని సెంటెన్సెస్ని మీకోసం ఫ్రేమ్ చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడాను చింతాక్రాంతులై ఉండడము, బాధపడుతూ ఉండడము, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాధలు కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ మనం ఆనంద సమయాల్లో కూడా ఆనందించాల్సిన సమయంలో కూడా ఆ గడిచిన వాటినో రాబోయే వాటి కష్టాల గురించో ఊహించుకుని మనం బాధపడడం కంటే ఆ క్షణం ఆనందంగా బతకడం అనేది ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఐ డిడ్ ఇట్. నేను చేశాను. I wasn't sure I could run the marathon, but I did it. I wasn't sure. నేను అప్పుడు నాకు నమ్మకం లేదు. ఏంటి ఆ మారథాన్లో నేను పరిగెడతానని నాకు నమ్మకం లేదు. కానీ నేను చేసేసాను. రైట్ ఫ్రెండ్స్. రిమెంబర్ దిస్ సెంటెన్స్ ఆల్సో బికాస్ నో బడీ థింక్ దట్ I can do. Whenever you think I can, you definitely you can. You must, and you will be reach your goal. నేను చేయగలను అనే నమ్మకం మనలో వచ్చినాడు మనం ఆ రేస్ ఏదైతే ఉందో దానిలో సగం గెలిచినట్లే ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం దానికోసం ప్రయత్నం కనుక చేస్తే మన ఆశ అనేది ఆశయంగా మారాలి. ఆశ ఎప్పుడు చాలా ఉంటాయి ఆశలు మనకి. విమానంలో ఎగరాలి, నేను విమానంలో ప్రయాణించాలి అనుకుంటూ ఉండడం ఆశ. మరి దాంట్లో ప్రయాణించడానికి కావాల్సినటువంటి డబ్బును నువ్వు కూడగట్టుకుని అవకాశాన్ని మనం సృష్టించుకుని మనం వెళ్ళగలగడం అనేది మన ఆశయం పూర్తయినట్లు. మరి అది పూర్తి కావాలంటే మనం ప్రయత్నం చేయాలి, కష్టపడాలి కదా ఫ్రెండ్స్. అదే ఇది ఈ సెంటెన్స్ చూడండి. ఐ వాజంట్ షూర్ ఐ కుడ్ రన్ ద మారథాన్ బట్ ఐ డిడ్ ఇట్. నేను ఆ మారథాన్లో పరిగెడతానని నాకు నమ్మకం లేదు, కానీ నేను చేయగలిగాను. Next sentence is I did it because I wanted to help, not for recognition. I did it because I wanted to help. నేను ఆ పని ఎందుకు చేశాను అంటే అతనికి సహాయం చేయడం కోసమే తప్ప నాకేదో గుర్తింపు రావాలని నేను సహాయం చేయలేదు. నెక్స్ట్ వన్ చూడండి. Everyone said it was impossible, but I did it anyway. ప్రతి ఒక్కరూ నాతో అన్నారు. ఏమన్నారు? ఇంపాసిబుల్, అసాధ్యం, అది అసాధ్యం అని అన్నారు. కానీ నేను అది ఎలాగైనా చేసేసాను, దాన్ని సాధించాను. చూడండి, రిమెంబర్ వన్ థింగ్, ఇంపాసిబుల్ ఈజ్ కంటైన్స్ ఇట్స్ సెల్ఫ్ పాసిబుల్. చూడండి ఇంపాసిబుల్ స్పెల్లింగ్ చూడండి ఒకసారి. IM POSSIBLE. చూడండి దీన్ని కాస్త మనం లాజికల్గా చదివితే ఐ యామ్ పాసిబుల్. ఎప్పుడు కూడా ఇంపాసిబుల్ అనే దాన్ని మనం నెగిటివ్ని తీసివేయాలి. ఎందుకంటే చెయ్యడము అనేది మన చేతిలో ఉన్న అంశము ఉంటే, వర్షం పడడం మన చేతిలో లేదండి. పంట పండించాలి అంటే వర్షం పడాలి అనుకుందాం. వర్షాధార పంట ఏదైనా ఉంది అంటే ఆ వర్షాన్ని కురిపించే శక్తి మనకు లేకపోవచ్చు. కానీ పుష్కలంగా మన దగ్గర నీటి కొరత లేనటువంటి సోర్సెస్ కనుక ఉన్నప్పుడు ఆ పంటను మనం ఆశించిన రీతిలో మనం పంటను పండించుకోవాలి అంటే అది మన కృషిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ పనైనా సరే దాని ఫలితాలు మనం సాధించాలి అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్. చూడండి మరి ఈ క్లాస్లో మనం ఏ సెంటెన్సెస్ని చూసుకున్నాం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. యూ గేవ్, దే సా, త్రో ఇట్, నాట్ దట్, నాట్ దిస్, పేస్ట్ ఇట్, హరీ అప్, స్టెప్ అవుట్, హ్యావ్ ఫన్, ఐ డిడ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్. మరి డైలీ మనం చెప్పుకుంటున్నట్లుగానే వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్ use each sentence at least in your 7 own sentences. Along with 3 sentences, you make 7 your own sentences. That means each sentence contains 10 close and clear sentences. Then if you revise all those questions along with the previous and present sentences
till to your close this course completion, definitely you have lots of vocabulary and tons of confidence along with you. And after at the end of the course, definitely you fulfilled your heart and mind that confidence. I can speak in English. That confidence makes you the higher position. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ టిప్స్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు మీ సంకల్పం దృఢంగా ఉంటే, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్, బట్ ఇఫ్ యూ ట్రై యూ విన్. If you practice hard and hard, more and more work, definitely you will be on the top edge of the పొజిషన్. సో మరి సాధన మీది, సహకారం నాది అన్నాను కదా. నా వంతు సహకారం నేను చేస్తున్నాను. మీ వంతుగా మీరు మీ ఫలితాన్ని, ఆశించినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే మరి మీరు ఎలాంటి ఎక్సెప్టేషన్స్ లేకుండా, ఎలాంటి మనకు అక్కడ మినహాయింపులు లేకుండా మీరు ఈ 15 నిమిషాల వీడియోతో పాటు మీరు దీనిపైన ఒక గంట మీరు ప్రతిరోజు పని చేయగలిగితే ఖచ్చితంగా మనకు కోర్సు ముగిసే నాటికి మీరే నాకు కాల్ చేసి చెప్తారు, వి వాన్ ద మ్యాచ్, వి వాన్ ద రేస్ అని. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ యు ఆర్ యూటిలైజింగ్ మై వీడియోస్. మరి మీకు కావాల్సినటువంటి టెట్, టిఆర్టీ, డిఎస్సి, అలాగే 10th క్లాస్ అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి ఆల్ ఇంగ్లీష్ వీడియోస్ని నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. వాటికి సంబంధించిన లింక్స్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిని కూడా మీరు చూడండి. అలాగే అవసరం ఉన్న ప్రతి మిత్రుడికి వీటిని చేరవేయండి. నా ఒకే ఒక ఉద్దేశం ఏంటి అంటే ఫ్రెండ్స్, మీ టు ఆల్సో ఫ్రమ్ తెలుగు మీడియం. మరి ఈ తెలుగు మీడియం అంటే నన్ అదర్ దాన్ ఇంగ్లీష్ మీడియం అప్పట్లో మనకు లేకపోయేవి. ఇప్పుడు ఉన్న మనకు గ్రౌండ్ లెవెల్లో ఇంగ్లీష్ మీడియం అనేది మనకు ఉన్న అది అలంకారప్రాయంగా ఉంటుంది. కానీ ఆ ఇంగ్లీష్లో మనకు పట్టు సాధించాలనేటటువంటి ఒక కృతమైన నిశ్చయంతో నేను మీ అందరూ ఎదగాలనే వర్షంతో ఈ ఛానల్ని మీకోసం ప్రిపేర్ చేశాను. దీంట్లో ఉన్న ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా మీ ఫ్రెండ్స్కి చేరవే.